నిజాలకు నిప్పు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టేశారు. మదనపల్లెలో ఆదివారం అర్ధరాత్రి దారుణం. మాడి మసైపోయిన కీలక దస్తాలు, హార్డ్ డిస్కులు, కుట్రపూరితంగానే ఘటనకు పాల్పడినట్టు ఆధారాలు. కార్యాలయానికి కొత్తపేట దారుణంలో ఆర్టీఓ నివాసం. ఘటనపై కలెక్టర్, ఎస్పీలకు సమాచారం ఇవ్వని వైనం. 10 రోజులుగా సీసీ కెమెరాలు ఆపేశారు. ఆదివారం రాత్రి కార్యాలయంలో కొందరు సిబ్బంది ముందుగానే పూర్వ ఆర్టీఓ మురళీ మకాం. సవాళ్లున్న మెరుగైన పనితీరు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుంచి 7%. కేంద్ర బడ్జెట్ నేడే. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకు అసెంబ్లీ గేటు వద్ద భద్రతాధికారికి జగన్ హెచ్చరిక. సభలోకి ప్లకార్డు తీసుకెళ్లరాదని ఆపినందుకు ఆగ్రహం. పోలీసులపై వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాగ్వాదం. గత ప్రభుత్వ పాలనలో అంచనాకు అందనంత నష్టం, వ్యవస్థల విధ్వంసం, విపరీతమైన అవినీతి. అమరావతిని నాశనం చేశారు. పోలవరాన్ని పట్టాలు తప్పించారు. అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తి బడ్జెట్. గవర్నర్ అబ్దుల్ నజీర్. చట్టాన్ని చేతిలో తీసుకుంటే సహించను. చంద్రబాబు. బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు? ఆకాంక్షల ఆవిరి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయలేం. ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది. నిధుల లేమితో సంక్లిష్టంగా అభివృద్ధి ప్రణాళిక. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఉదారంగా సాయం అందించాలని కేంద్రాన్ని కోరాం. ఏం చేయాలన్న డబ్బుల్లో ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే జగన్ విమర్శలు. ఇసుక విధానంపై సూచనలు చేయండి. సీఎం నిర్ణయాలు సమర్థిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. ఆత్మస్థుతి పరనింద. గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు, అవాస్తవాలు వెల్లవేయించిన కూటమి ప్రభుత్వం. ఆర్థికంగా ఏపీ బలోపేతం. కేంద్ర సర్వే వెల్లడి. అప్పుల భారం ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. హత్యా రాజకీయాల నిరసనగా సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్. రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి అత్యంత దారుణం. పోలీసుల అతిపై జగన్ ఆగ్రహం. హత్యా రాజకీయాలు నిరసిస్తూ నల్లకొండవరత అసెంబ్లీ వరకు వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన ర్యాలీ. గేటు వద్ద విపక్ష సభ్యులను అడ్డుకుని ప్లకార్డు చించేసిన పోలీసులు. మీకు అధికారం ఎక్కడదని వైఎస్ జగన్ ప్రశ్న. ఉపాధికి ఊతం. ధరలకు కళ్లెం. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 6.5 నుంచి 7%గా అంచనా. లక్షలాది ఉద్యోగాల కల్పనే. పాపాలకు నిప్పు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దహనం. 22A సెక్షన్లో రాజుకున్న మంటలు. 25 విభాగాల్లోని ఫైళ్లు బూడిద. కొన్ని ఫైళ్లకు కుప్పగా పోసి నిప్పు. ఆదివారం అర్ధరాత్రి సంఘటన. సెలవు రోజైన విధుల్లో కొందరు. సీనియర్ అసిస్టెంట్ పాత్రపై అనుమానం. అందరి చూపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి వైపే. పొంగనూరు అక్రమాలు తీగలాగిన సర్కారు. క్రమబద్ధీకరణపేట భారీగా భూ కబ్జా పర్వం. ఆ కీలక ఫైళ్లు మదనపల్లి కార్యాలయంలోనే. అలా వదిలేస్తారా? ఫైళ్లు మయం. దహనంపై చర్యలేవి? ఆహార ధర 2 నెలల్లో రేట్లు రెట్టింపు. వాతావరణ మార్పులు, అకాల వర్షాలకు కారణం. సవాళ్లు ఉన్నాయి. 2024-25 అభివృద్ధి 6.5 to 7%. 5 ఏళ్లుగా అశాంతి. ప్రజావేదిక కూల్చివేత, విధ్వంసం మొదలు జగన్ దిగేదాకా కొనసాగింది. 2014 నాటి విభజన నష్టం కంటే గత 5 ఏళ్లలో నష్టమే ఎక్కువ. అడ్డుకోవడానికి సభకు జగన్ అడ్డుకో. 16 నిమిషాలు నినాదం. జగన్ చిందులు. పోలీసులపై కస్సుబుస్సు. ఎల్లకాలం ఇలాగే ఉండదు. సింహాలకు అర్థం తెలుసా? అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు. అసెంబ్లీ వద్ద హల్చల్.